సో ఇప్పుడు ప్రధానంగా ఎఫ్ఐఆర్ వెనకాల మీరు డిపార్ట్మెంట్కి ఎలాంటి ఆధారాలు ఇవ్వడం, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కేసు పెట్టాలంటే అంత ఈజీ కాదు, ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే చేయగలుగుతారు ఎఫ్ఐఆర్. సో మీరు ఆ ఎవిడెన్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయగలరు, ఏమేమి ఇవ్వగలరు అసలు? ఎట్లా? ఫస్ట్ నేను లాయర్ని ఒక కేసు ఎలా ఫైల్ చేయాలని అడిగిన. నార్మల్ కేసు ఎలా ఫైల్ చేస్తారు, ఒక రెప్యూటెడ్ పర్సన్ మీద ఎలాంటి ఫైల్ చేయొచ్చు అని అడిగినప్పుడు వారు నాకు చాలా సలహాలు ఇచ్చారు, మా అడ్వకేట్. దాని ప్రకారం దీనికి కావాల్సిన మెరిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలను సంపాదించుకున్నా. ఈ బేస్మెంట్ నుంచి మనకి ఏవి కావాలి, అసలు ఆయననే అని ప్రూవ్ చేయడానికి కలిగిన ఆధారాలన్నీ సేకరించి పోలీసు వారికి సమర్పించిన. చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా. మొన్న December 1st పోయి చేస్తే వాళ్ళు కేసు బుక్ చేశారు. నేను అన్నా, మీరు కనుక కేసు బుక్ చేయకపోతే నేను కోర్టుకు పోవాల్సి వస్తుంది, కోర్టు నుంచైనా కేసు పెట్టాల్సి వస్తుంది సార్, నేను దీన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే వాళ్ళు అలా అన్ని చూసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అంత ఈజీగా కేసు పెట్టేస్తారా? ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల ప్రభుత్వం బద్నామయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మిస్ఫైర్ అయిందంటే, బూమరాంగ్ అయిందంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి బాగా దెబ్బ అవుతుంది, ఇప్పుడున్న పోలీసులకు కూడా దెబ్బ అవుతుంది. మరి అలాంటి ఛాన్స్ ఎందుకు తీసుకుంటారు? అది చక్రధర్ మాటలు పట్టుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను దొంగనా దొరనా అనేది కోర్టు తెలుస్తుంది. నువ్వు నా మీద వేసినావు కదా బద్నాలు, నేను పోయి విచారణ ఎదుర్కొంటలేనా? నువ్వు కూడా రా విచారణకి. ఇవాళ లేదా క్వాష్ చేసిండు, కోర్టులో స్టే చేసిండు, ఇప్పుడే భయం మొదలైంది ఎఫ్ఐఆర్ మీద. అదే అర్థమైతలేదు. నువ్వు ఏ తప్పు చేయలే కదా, ఎదుర్కో కదా, క్వాష్ ఎందుకు, స్టే ఎందుకు అంటే తట్టుకోలేకపోతుండ ఆయన. ఈ అంత అభద్రతా భావంలో ఉన్నాడు ఆయన. అంటే ప్రధానంగా మీ ఫోన్ ట్యాపింగ్ చేశాడనేటువంటి ఆరోపణ మీదనే మీరు కేసుని ఫైల్ చేయడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ కేసులన్నీ జరిగినాయి. మీరు చూడండి, ఎక్కడ ఇంటర్లింక్ ఉండదు. ఒక క్రిమినల్ సైకాలజీ ఒకటి ఉంటుంది. ఒక్కడు నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవాడు వాడు అదే చైన్లో ఉంటాడండి. ఇప్పుడు స్నాచర్ ఉంటే వాని మీద ఏ కేసులు ఉంటాయి? నార్మల్గా ప్రొఫెషనల్ స్నాచర్ మీద ఏముంటాయి? అవే స్నాచింగ్ కేసెస్ ఉంటాయి. నా మీద మీరు చూడండి, తక్కువనే రేప్ కేసు అయింది, నెల అయిందో లేదో, ఒకటి తర్వాత ఒకటి. హైదరాబాద్ ఒకడు శ్రీనగర్ కాలనీ వాడు, ఒకడేమో ఎవడో చార్మినార్ వాడు, ఇద్దరు పైసలు పోయినాయట, 2 కేసులు అయినాయి. అలాగే బయటకు వచ్చిందో లేదో కిడ్నాప్ కేసు అయిపోయింది. అది అయిందో లేదో 2022లో ఒక చిల్లర కేసులో నేను ఉన్నా అని చెప్పేసి గాజులు కాస్తురా. అప్పుడున్న వాళ్ళు గాజులు దొడుక్కురా. 2022లో నేను పైసలు పంచుకుంటా తిరుగుతలేనా మగోన్ లెక్క? అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే లోపల ఉన్నప్పుడే పీటీ వారెంట్ వచ్చి, అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందంటే కొన్ని 100 కేసులు వచ్చి పడతాయి నీ మీద అని చెప్పగానే మా అడ్వకేట్ జాగ్రత్త పడి బ్లాంకెట్ ఆర్డర్ చేయడం, దాని నుంచి లేక ఇవన్నీ కేసెస్ ఫ్రేమ్ చేసింది. ఎందుకంటే పీడీ యాక్ట్ చేయాలి, పీడీ యాక్ట్ చేసి ఒక ఏడాది లోపల ఉంచితే వీడు ఎలక్షన్స్కి ఉండడు అనేది వాళ్ళ ప్లాన్. అది వెరీ సింపుల్గా అర్థమవుతుందండి. ఈ ఏం కేసులు పెట్టిన కేసుల నేపథ్యం ఏంది, నా క్యారెక్టర్ ఏంది మార్కెట్లో, ఈ 2 బట్టి చూస్తే తెలిసిపోతుంది ఫ్రేమ్డ్ కేసెస్ కాదా. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చిందా, నన్ను నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అనుమానాలు మీకు ఎక్కడెక్కడ కలిగినాయి? అసలు ఫిబ్రవరి దాకా కాలేదు, నిజం చెప్పాలంటే. ఫిబ్రవరి 23 కాలేదు, రేప్ కేసు దాకా కూడా కాలేదు. ఆయన ఏమన్నా అంటే గీ బచ్చగానికి ఎందుకురా అవసరమా అని అనుకున్నాడు. దాంట్లోకి వెళ్ళి ఆ కేసు నుంచి బెయిల్ మీద రాగానే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేకపోయిండు. ఏంది వీడికి ఇంత మద్దతు ఉంది, ఒక ఛానల్ వాడు వేసిండు 1000 కామెంట్స్ ఉంటే 900 కామెంట్స్ 950 కామెంట్స్ నాకు పాజిటివ్ ఉన్నాయి. అది తట్టుకోలేకపోయాడు రేప్ కేసు గురించి. ఎగ్జాక్ట్లీ, ఇట్లా కాదు, వీడిని వేరే దాళ్ళు ఇరికిద్దాం అని జాబ్ ఫ్రాడ్ దాంట్లో అంటే మార్చ్ ఏప్రిల్ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. అది నాకు అనుమానం వచ్చింది. అంటే ఇప్పుడు మన ఏరియాలో తిరుగుతున్నప్పుడు కొత్త ఫేసెస్, తెల్లారితే జొమాటో స్విగ్గీ డ్రెస్సులు వేసుకుంటారు, మా ఇంటి మూల మీద ఉంటాడు వాడు. అరే ఎప్పుడు చూడు జొమాటో స్విగ్గీలో ఉన్నాయి మా ఇంటి చుట్టూ. నాకు చాలాసార్లు అనుమానం కలిగింది. మా ఇంట్లో వాళ్ళు పోతుంటే కూడా ఫాలో అవ్వడం, నా వెనక మా మిస్సెస్ చాలా ఫోన్ చేసింది, ఎవరో ఫాలో చేస్తారు మనల్ని అంటే అన్నీ కామన్ రాజకీయాల్లో ఉన్నాం కదా, నువ్వు లైట్ తీసుకో అని చెప్పిన. తర్వాత ఒకరోజు పోలీసు వాళ్ళు
నన్ను కవర్ చేసిన ఫొటోస్ కూడా నేను తీసిన. అక్కడ వీళ్ళు నన్ను ఫాలో చేస్తుంటే ఆ ఏరియా మూలమే జెరాక్స్ సెంటర్ ఇలా ఫోటోలు తీసి నాకు పంపిండు. అది మ్యాచ్ చేసి చూస్తే సిద్దిపేట పోలీసు వాళ్ళు హైదరాబాదు సోమాజిగూడలో ఏం చేస్తారు. అప్పుడు అనిపించింది వీళ్ళు ఫాలో చేస్తారు. సిద్దిపేట పోలీసులు ఫోటోలు చాలా ఓల్డ్ ఎక్కడున్నాయో అప్పుడు అర్థమైంది ట్యాప్ అవుతుందని. అంతలోపలే మెయిల్ రావడం జరిగింది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ ఇది ట్యాప్ ఆర్ఎస్ ప్రవీణ్కి కూడా వచ్చిందండి. ఇవాళ ఆయన పార్టీ మారాలు ఉండి నోరు తెరుస్తలేడు. కానీ ఇవాళ మీరు అంటారు చక్రధర్ మీద కేసు అయింది, చక్రధర్ మీద ఎందుకు అవుతుంది, ఆ డెకాయిటీ కేసులు కిడ్నాప్ కేసులు ఆర్ఎస్ ప్రవీణ్ మీద 25,000 దొంగతనం పెట్టిరు. ఎస్ 25,000 ఆయన మీద పాపం వారి కొడుకు మీద పెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. ఎలక్షన్లో ఆయన చెప్పిన వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. 25,000 ఎత్తుకపోతాడు అండి ఆర్ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇప్పుడు అలా వేయండు, నోరు తెరుస్తలేడు. ఇప్పుడు వారి ఇంటర్వ్యూ చూస్తే ఆ రోజు అన్నది గుర్తుకుంటుంది, పెద్ద మీటింగ్లోనే అన్నాడు. నేనేడన్నా అంటే మీటింగ్లు ఉన్నది. 25,000 దొంగతనం కేసు పెద్ద మనిషి మీద పెట్టాక లేనిది చక్రధర్ని కిడ్నాపర్ చేస్తేంది, ఏం చేస్తేంది. ఈవెన్ దే డోంట్ కేర్ ఐపీఎస్ ఆఫీసర్ హూ ఇస్ చక్రధర్, నథింగ్ వాళ్ళకి, ఒక సామాన్యుడు. అవును. సో ఇప్పుడు అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ప్లస్ ఆ ఫోన్ స్పాన్సర్డ్ అటాక్ అని చెప్పేసి ఇవన్నీ మెయిల్స్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు అర్థమైంది మీ ఫోన్ ట్యాప్ అయింది. అవును. సో మీ జాబ్ ఫ్రాడ్. అవును. మెయిన్గా అసలు ఆ కేసు ఏంటిది అసలు, అది ఏంటిదో అర్థం కాక నాకే పిచ్చిలేసింది. చదివితే దేనికి పొంతన లేదు. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఆ జాబ్ ఫ్రాడ్ మీద? రెండే అయినాయి. 908 909 గంగా మంగ సేమ్ ప్రింట్ తీసిర్రు. నరేష్ సురేష్ అని పేర్లు పెట్టిర్రు, అంతే. ఏం తేడా ఉండదు. మీరు అది చూస్తే కొన్ని వేల మంది దగ్గర మీరు డబ్బులు తీసుకుని జాబ్ ఫ్రాడ్. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ 100 మందిని 50 మందిని తీసుకురండి, 1000 మంది దాకా అవసరం లేదు. 20 మందిని తీసుకురాపో, మందిని ఓడనే పట్టుకొస్తాడు. నాకు వేసినట్టు రసీదులు పట్టుకరా, నాకు ఇచ్చినట్టు. అంతా బోగస్ అండి. రియల్ జాబ్ ఫ్రాడ్ చేసేది వీళ్ళు. మొన్న స్టింగ్ ఆపరేషన్ చేసి అన్ని ఛానల్స్కి పంపించింది నేనే. అలా పిఏ 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న పిఏ ఓన్ గార్డ్ జాబ్లు అండ్ అదర్ జాబ్స్ ఇప్పిస్తా అని, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్లు అని చెప్పి 5 లక్షలు 5 లక్షలండి. నువ్వు నా మీదనన్నా 2-3 వేలు దొబ్బేసి చక్రిగాడని పెట్టినావు, కానీ నువ్వు 5 లక్షలు కొట్టినాయి. నేను వీడియో బయట పెట్టినా, నా వీడియోలు బయట పెట్టు నువ్వు. నేను స్టాక్ మార్కెట్ చేసుకున్నట్టుంది. నా స్నేహితుడు ఒక అతను నాడు, పేరు చెప్పొద్దు, స్టాక్ మార్కెట్ చేసుకున్నట్టుంది. రోజు ₹1,00,000 సంపాదించేవాడిని నేను. అలాంటి వ్యవస్థను కుప్పగూల్చండి దుర్మార్గుడు. మంచి ప్లాట్ఫామ్ మీద ఉండి ప్రజలకు నాకు వచ్చిన రూపాయలు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏముంటుందన్న, మనం కొంత ఇన్వెస్ట్ చేస్తే స్పెక్యులేషనే ఉంటుంది ఎవ్రీడే. మా ఈవినింగ్ 3 దాకా నాకు ₹1,00,000 70,000 వస్తే ఏం చేసామని మేము ఒక 20,000 దానం చేద్దాం. మన తెలివితోటి వచ్చిన డబ్బు, ఏం హార్డ్ వర్క్ చేయలే, మన పెట్టుబడి, మన టైం బాగుంది అని. దానిలో ఎంతోమంది పోలీస్ స్నేహితులు నన్ను అడిగిరు, చక్రి ఒక 5,000 పెట్టుకో స్టాక్ మార్కెట్లో నాకు కూడా తిప్పి అంటే. చూడండి సార్, నాకు పోయినా పెద్ద ఫరక్ పడదు. మీరు నెల జీతం మీద బతికేటోళ్ళు మీరు ఆగమవుతారు, వద్దు, ఇది మంచిది కాదు. ఇది ఏంటంటే నాలెడ్జ్ లక్ 2 సాధ్యాలని చెప్పిన. ఆ వ్యవస్థను కాస్త ఇతను జాబ్ ఫ్రాడ్ చేసిండు, ఈ ఫ్రాడ్ చేసిండు అని చెప్తాడు. జాబ్ ఫ్రాడ్ చేసింది హరీష్ రావు అండ్ వర్గం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దొంగతనం చేసిన దొంగలు మీరు. వాడు నా మనిషి కాదంటివి, ఈ రామచంద్రరావు గారు నీ మనిషి కాదంటివి. అసలు నువ్వని ఇక్కడ నువ్వేనా అనుమానం వస్తుంది. అలా ఏది చేసేది నేను అమాయకుని అంటావు. నువ్వు అమాయకుని లెక్క ఎవరిని కనిపిస్తావు? నియోజకవర్గం వాళ్ళకైతే కనిపించాడు. అప్పుడు ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది మీతో పాటు? ఇంకా మీ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారా? అవును, ఖచ్చితంగా. మా ఇల్లు మొత్తం, నా కుటుంబమే నా బలం. మా అమ్మ, మా తమ్ముడు, చెల్లి, మా బావ. డ్రైవర్దే ట్యాప్ చేశారండి. డ్రైవరు గాంధీ ట్యాప్ చేస్తారా అండి? ఇంకా ఛాయలు అందిస్తాడు మా ఇంట్లో వాడు, పేరెందుకు కానీ. వాన్ ఫోన్ ట్యాప్ చేసిర్రు. నాగరాజు అని ఉంటాడు, వన్ ఫోన్ ట్యాప్ చేసారు పిల్లగాంధీ. అంటే ఎంత దుర్మార్గం. ఒక వార్ రూమ్ సెటప్ చేసారు. నాట్ సో ఈజీ. మాకు నా ఆఫీస్లో సిగ్నల్స్ రాకపోదు, అబ్నార్మల్ సిగ్నలింగ్ ఉండు. మా ఫ్రెండ్ అన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు అన్నాడు, బావా బయటకు పోతే ఒకలాగా ఉంది మన ఫోను, మన ఆఫీస్లో ఎందుకు ఇట్లుంది అని వాడు అప్పుడు వ్యక్తం చేస్తే, పిచ్చోడా నువ్వు లైట్ తీసుకో అని చెప్పిన. కానీ తర్వాత కేసు అయిన తర్వాత తెలిసింది వాడే కరెక్ట్.
వాడు ఆ రోజు నాకు చెప్పిండు, మన అబ్నార్మల్ యాక్టివిటీ నడుస్తుంది, ఎవడో మనల్ని అబ్జర్వ్ చేస్తుండో, మన ఫోన్లన్నీ బ్లింక్ అవుతున్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వాడు చాలా సాఫ్ట్వేర్ పైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. వాడు చెప్పిండు నీ ఫోన్లో సమ్ బగ్స్ ఉన్నాయి, నువ్వు ఫోన్ ఎవరికి ఇయ్యకని చెప్తే ఇమ్మీడియట్ కొత్త ఫోన్ మార్చిన. ఇప్పుడు ఫోను ఛార్జింగ్ పెట్టరా అని ఇస్తాం. మీకు ఒకటి తెలుసా అండి, నా డ్రైవర్ని ఒకడు అన్నాడంట, మీ సార్ ఫోన్ పట్టుకొస్తే ఒక 5 minutes నీకు సో అండ్ సో అమౌంట్ ఇస్తా అంటే వాడు వచ్చి నాకు చెప్పిండు. అంటే చెప్పండి, వ్యవస్థలో అట్లున్నది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అంటే నమ్మడానికి ఏముంది? నాకు తెలిసి రాధాకిషన్ రావు అనేటోడు నోరిప్పిండు, ఎప్పుడో ఇప్పింటాడు. కానీ పోలీసులు వెయిట్ చేసిర్రు, అరే కంప్లైంట్ కూడా కావాలి కదా, ఇప్పుడు పొడిచిన కత్తి దొరికింది, బాడీ దొరకాలి కదా, ఇవాళ బాడీ దొరికింది, ఖచ్చితంగా మనం లోపల వేయాలని నేను కోరుకుంటున్నా. వేయాలి, లేకపోతే సాక్ష్యాలు మాయమైతాయి ఖచ్చితంగా.